మహాశివరాత్రి పూజా విధానం గురించి మనం తెలుసుకుందాం. మహాశివరాత్రి ఉపవాసానికి ముందు రోజున ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలని ఉంటుంది. ఉపవాసం రోజున జీర్ణ వ్యవస్థలో జీర్ణం కాని ఆహారం మిగిలిపోకుండా చూసుకోవడం ఉపవాసంలో ఒక భాగం. శివరాత్రి రోజున తెల్లవారుజామునే లేచి నల్ల నువ్వులతో కలిపిన గోరువెచ్చని నీటిలో స్నానం చేయాలి. మహాశివరాత్రి రోజున ఈ నీటిలో స్నానం చేయటం వల్ల మీ ఆత్మ మరియు శరీరం శుద్ధి అవుతుందని నమ్ముతాం. వీలైతే గంగా స్నానం చేయడం కూడా మంచిది. స్నానం చేసిన భక్తులు రోజంతా ఉపవాసం ఉండేందుకు మరియు మరుసటి రోజున ఉపవాసం విరమించడానికి సంకల్పం తీసుకోవాలి. సంకల్ప సందర్భంలో భక్తులు ఉపవాస కాలం అంతటా స్వీయ నిర్ణయం కోసం ప్రతిజ్ఞ చేస్తారు మరియు ఎటువంటి జోక్యం లేకుండా ఉపవాసాన్ని ముగించుకోవటానికి శివుని ఆశీర్వాదం కోరుకుంటారు. హిందూ ఉపవాసాలు కఠినమైనవి మరియు ప్రజలు స్వీయ నిర్ణయం కోసం ప్రతిజ్ఞ చేస్తారు. వాటిని విజయవంతంగా ముగించడానికి వాటిని ప్రారంభించే ముందు దేవుని ఆశీర్వాదం కోరుకుంటారు. హిందువుల నిర్ణయాల ప్రకారం సూర్య భగవాను తర్వాత విష్ణువు మరియు శివుణ్ణి పూజిస్తారు. ముక్కోటి దేవతలను పూజించిన తర్వాత ఆ రోజు మీ పూజా విధి ప్రారంభమవుతుందని నమ్ముతాం. ఉపవాస సమయంలో భక్తులు అన్ని రకాల ఆహారం దూరంగా ఉంచారు. ఉపవాసం యొక్క కఠినమైన రూపంలో నీరు కూడా అనుమతించబడదు. ఏది ఏమైనప్పటికీ పగటిపూట పండ్లు మరియు పాలు తీసుకోవడం మంచిది. రాత్రి సమయంలో కఠినమైన ఉపవాసం ఉండాలి. మరో మాట చెప్పాలంటే పగటిపూట పండ్లు మరియు పాలు తీసుకోవచ్చు. భక్తులు శివ పూజ లేదా ఆలయం దర్శించేందుకు సాయంత్రం రెండవ స్నానం కూడా చేయాలి. ఎవరైనా ఆలయాన్ని దర్శించలేకపోతే పూజా కార్యక్రమాలను నిర్వహించడానికి తాత్కాలిక శివలింగాన్ని తయారు చేసుకోవచ్చు. ఇంట్లో అభిషేకములు చేయటానికి ఎవరైనా మట్టితో లింగ రూపం ఆకృతిని చేయవచ్చు మరియు నెయ్యను పూయవచ్చు. రాత్రిపూట శివ పూజ చేయాలి. రాత్రిపూట శివ పూజ 1 లేదా 4 సార్లు చేయవచ్చు. 4 సార్లు శివ పూజ చేయడానికి 4 ప్రకారాలుగా ఉంటాయి. ఒకే పూజ చేయాలనుకునే భక్తులు అర్ధరాత్రి సమయంలో చేయాలి. మీ నగరానికి 4 ప్రహారాలు సమయాలను తీసుకోవచ్చు. మహాశివరాత్రి పూజా విధానం ప్రకారం శివలింగ అభిషేకం 6 వేరువేరు పదార్థాలతో చేయాలి. పాలు స్వచ్ఛము మరియు పవిత్రత యొక్క అనుగ్రహం కోసం, పెరుగు శ్రేయస్సు మరియు సంతానం కోసం, మధురమైన తేనె మధురమైన మాటల కోసం, నెయ్యి గెలుపు కోసం, చక్కెర ఆనందం కోసం, నీరు స్వచ్ఛత కోసం. 4 ప్రహారాలు పూజ చేసే భక్తులు ఇతర పదార్థాలు కాకుండా మొదటి ప్రహారంలో జలాభిషేకం, రెండవ ప్రహారంలో పెరుగుతో అభిషేకం, మూడవ ప్రహారంలో నెయ్యితో అభిషేకం, 4వ ప్రహారంలో తేనెతో అభిషేకం చేయాలి. అభిషేక పూజ అనంతరం బిల్వపత్రాలతో చేసిన మాలను శివలింగానికి అలంకరించాలి. బిల్వ ఆకులు శివుడికి చల్లబరుస్తాయని నమ్ముతాం. ఆ తర్వాత దీపం మరియు ధూపం వెలిగించి శివలింగానికి చందనం మరియు కుంకుమతో అలంకరించాలి. శివుణ్ణి అలంకరించడానికి ఉపయోగించే ఇతర వస్తువుల్లో మందార పువ్వుని ఉండాలి. దీన్ని ఆకు విభూది అని కూడా పిలుస్తారు. దీన్ని భస్మం అని కూడా పిలుస్తారు. విభూది అనేది పవిత్రత కలిగి ఉంటుంది. దీన్ని ఎండిన ఆవు పేరుతో తయారు చేస్తారు. పూజ వ్యవధిలో జపించవలసిన మంత్రం ఓం నమః శివాయ. భక్తులు మరుసటి రోజున స్నానం చేసిన తరువాత ఉపవాసం విరమించాలి. వ్రతం యొక్క గరిష్టమైన ప్రయోజనం పొందటానికి భక్తులు సూర్యోదయం మధ్య మరియు చతుర్దశి తిథి ముగిసేలోపు ఉపవాసాన్ని నిర్మించాలి. శుభం. ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది.